ఎంపిక చేసి అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హుజూర్ నగర్లోని రామస్వామి గట్టు దగ్గర నిర్మించిన మోడల్ కాలనీ ఇండ్లను వారు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్ నగర్లో 240 ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని, అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదని చెప్పారు. 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తామని, అవినీతి జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని వారు తెలిపారు. మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ కార్యక్రమాలు, సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్ కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న ఛార్జీ తీసుకున్న తెల్లారి నుంచే నా నియోజకవర్గానికి మీరు రావాలి అని పట్టుబట్టారు. ఒక వారం రోజులు లేట్ అయింది. ఇది వారం రోజుల ముందే నన్ను తీసుకురావాలని అన్న ట్రై చేశారు. వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేటుగా వచ్చినందుకు క్షమించమని నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఆనాడు 12 సంవత్సరాలైంది. ఆనాడంటే నిన్న మొన్న అనుకునేరు. 12 సంవత్సరాల క్రితం చాలా దూరదృష్టితో, అంటే ఎండోమెంట్ ల్యాండ్ రెవెన్యూకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని, అటుపక్క 78 ఎకరాలు, ఇటుపక్క 32, 33 ఎకరాల భూమి, 110, 109 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు.